శ్రీ గురుభ్యో నమ. సభాయే నమ. పాత పాటల పట్టుకొమ్మ ఈ శీర్షికన మీరు నన్ను అడిగినటువంటి పాటల్లో మానవీయ సంబంధాలను ప్రధానం చేసుకుని కొన్ని పాటలు అడిగారు. అందులో ఇవాళ నన్ను చెప్పమని అడిగినటువంటి పాట స్నేహానికి సంబంధించినది. నిజానికి స్నేహానికి కులం, మతం ఇటువంటి వాటితో సంబంధం లేదు. ఈ స్నేహం అనేటటువంటిది ఇప్పటి విషయం కాదు. స్నేహం అనేది మనకి కావ్యాలు, పురాణాల్లో కూడా కనపడుతుంది. శ్రీకృష్ణ కుచేలుల యొక్క స్నేహం ఎంతో గొప్పగా కీర్తింపబడింది. అట్లాగే రాముడు, సుగ్రీవుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని కూడా అంత గొప్పగా కీర్తిస్తారు. స్నేహ అన్న మాటకు అర్థం ఏమిటంటే కలిసి ఉండుట, అంటుకుని ఉండుట అని. అంటుకుని ఉండుట అంటే బయట కాదు, ఎప్పుడూ కలిసి ఉండాలి అని కాదు, మనసులో ఏర్పడినటువంటి ఆ ఆత్మీయత. పుట్టుకతో కొన్ని అనుబంధాలు ఏర్పడతాయి. పుట్టగానే ఈమె నా తల్లి, ఈయన నా తండ్రి, వీళ్ళు నా అన్నదమ్ములు, వీళ్ళు అక్క చెల్లెళ్ళు, వీళ్ళు మేనత్తలు, మేనమామలు, పినతండ్రులు, పెదతండ్రులు, ఇట్లా ఎన్నో అనుబంధాలు ఏర్పడతాయి. ఈ అనుబంధాలన్నీ ఒకెత్తు. ఇవి పుట్టుకతో వచ్చినటువంటి అనుబంధాలు. కానీ పుట్టి పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత స్వభావం రీత్యా ఒకటై దగ్గరైన వాళ్ళు కొంతమంది ఉంటారు. అది స్నేహము అంటారు. ఆ స్నేహం ఇప్పుడు ఏం కోరుతుంది అంటే అవతల వాళ్ళు బాగుండాలి, అవతల వాళ్ళు సంతోషంగా ఉండాలి. అవతల వాళ్ళకి కష్టం వస్తే యువతల వాళ్ళు తట్టుకోలేరు. వీళ్ళు ఏదైనా ఒక సంతోషాన్ని పొందితే వాళ్ళు పక్కన ఉంటేనే ఆ సంతోషానికి పూర్ణత్వం. అంటే అంతగా మనసులు పెనవేసుకుపోతాయి. ఆధునిక కాలంలో అయితే ఈ స్నేహభావానికి చాలా గొప్ప ఉదాహరణ బాపు గారు, రమణ గారు. వాళ్ళిద్దరి స్నేహం అంత గొప్పదిగా చెప్తారు. కాబట్టి ఈ స్నేహభావం గురించి అంత గొప్పగా చెప్పినటువంటి పాట నిప్పు లాంటి మనిషి అన్న చలనచిత్రంలో సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి పాట. దీన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఇందులో యథార్థానికి ఒక మహమ్మదీయుడు, ఒక హిందువు, వాళ్ళిద్దరూ గొప్ప స్నేహితులు. ఆ రోజు హిందువు ఎందుకో అన్యమనస్కంగా బాధతో కూర్చునున్నాడు. ఇంత మంచి స్నేహభావం కలిగినటువంటి ఆ రెండవ స్నేహితుడు, అంటే ఆ మహమ్మదీయుడైన, నేను ముందే చెప్పాగా స్నేహానికి కులాలు ఏమిటి, మతాలు ఏమిటి, ఆయన తట్టుకోలేకపోతాడు. ఏమిటి స్నేహితుడు ఇలా చిన్నబుచ్చు కూర్చున్నాడు అని ఆ స్నేహితుడి దగ్గరికి వచ్చి పాడతాడు. ఆ పాటలో స్నేహం యొక్క విలువ, వైభవం గురించి మాట్లాడతాడు. అందులో అల్లాయే దిగి వచ్చి ఏమి కావాలంటే, అల్లా భగవంతుడే ఒకవేళ నా దగ్గరికి దిగి వచ్చి ఏమయ్యా నీకేం కావాలి అని అడిగితే అందరూ సాధారణంగా ఏమడుగుతారో అవి వద్దు అని మొదలు పెడతాను. నాకు ఇది కావాలి అని మొదలు పెట్టాను. మిద్దెలొద్దు, మేడలొద్దు, పెద్దలెక్కే గద్దెలొద్దు అంటాను. నాకు పెద్ద పెద్ద మిద్దెలు అక్కర్లేదు, నాకు మేడలు అక్కర్లేదు, పెద్ద పెద్ద వాళ్ళు కూర్చునేటటువంటి సింహాసనాలు, ఆ పదవులు అక్కర్లేదు. ఉన్ననాడు లేనినాడు. మనిషి జీవితం అన్న తర్వాత ఉత్థాన పతనాలు ఉంటాయి. ఒకప్పుడు ఐశ్వర్యం ఉంటుంది, ఒకప్పుడు ఐశ్వర్యం లేకపోవచ్చు. ఐశ్వర్యం ఉందా, ఐశ్వర్యం లేదా కాదు, అవతల వారిలో ఉన్న గుణాల్ని చూసి ప్రేమించగలిగినటువంటి ఒక్క మనిషి నాకు దొరికితే చాలు. కాబట్టి ఉన్ననాడు లేనినాడు ఒకే ప్రాణమై నిలచే, అట్లా ప్రాణంలా చూసుకోగలిగినటువంటి ఒక్క దోస్తే చాలంటాను, ఒక్క నేస్తం కావాలంటాను. అట్లాంటి ఒక్క దోస్త్, ఒక్క స్నేహితుడు ఉంటే నాకు చాలు, అటువంటి స్నేహం కావాలంటాను అని చెప్పి, స్నేహమేనా జీవితం, స్నేహమేరా శాశ్వతం. మనిషి జీవితంలో పుట్టినప్పుడు ఏర్పడిన అనుబంధాలు నువ్వు తెచ్చుకున్నవి కావు, భగవంతుడు ఏర్పాటు చేసినవి. నీ జీవితంలో నువ్వు నీ సహృదయతతో ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సుగుణాలు చూసి అంత త్రికరణ శుద్ధిగా వాళ్ళని ప్రేమించి ఆ గుణముల చేత ఎప్పుడూ వాళ్ళు బాగుండాలి, ఎప్పుడూ వాళ్ళు బాగుండాలి, ఎప్పుడూ వాళ్ళు బాగుండాలని నువ్వు తాపత్రయపడగలవా? వాళ్ళకి ఏమైనా కించిత్ కష్టం కలుగుతుందేమోనన్న అనుమానం నీకు వస్తే వాళ్ళ కష్టం నుంచి దూరంగా ఉండడానికి ఎంత త్యాగమైనా చేసేయగలవా? వాళ్ళని అంత ప్రేమతో చూడగలవా?
వాళ్ళు లేకుండా ఉండలేనంత స్థితికి వెళ్ళగలవా? అప్పుడు నీ హృదయం స్నేహంతో నిండిపోయింది, ఆ ఉత్తమ భావన చేత నిండిపోయింది. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమే నాకున్నది, స్నేహమేరా పిన్నిధి. నాకు నా జీవితం ఏమిటి అంటే స్నేహమే. ఆ స్నేహితుడంటే నాకు అంత ఇష్టం. స్నేహమేరా శాశ్వతం. చిట్ట చివరికి మిగిలిపోయేది ఏదైనా ఉంటే అదే శాశ్వతం. అనుబంధాలున్నాయే, ఇవి ఎలాగో వచ్చినవే, దాని గురించి ఎవరు చెప్పుకోరు. కానీ ఆ స్నేహభావంతో బతికున్నంత కాలం అలా ఉండి, అలా ఒకరు వెళ్ళిపోతే ఉండలేక రెండో వాళ్ళు వెళ్ళిపోయిన స్నేహభావన ఉన్నదే, దాని గురించి చెప్పుకుంటారు. కాబట్టి స్నేహమేరా శాశ్వతం. అందుకు కదూ ముళ్ళపూడి వెంకటరమణ గారిని, బాపు గారిని స్మరించాం. స్నేహమే నాకున్నది, నాకున్న గొప్ప ఐశ్వర్యం ఏమిటి అని అడిగితే స్నేహం ఉంది నాకని చెప్తాను. ఇంకా అంతకన్నా ఏమీ ఉండాలని కూడా నీ కోరుకోను. స్నేహమే నాకున్నది, స్నేహమే నా పిన్నిధి. ఇంకా అంతకన్నా ఐశ్వర్యం నాకు అక్కర్లేదు, ఉంటుందని కూడా నేను అనుకోను. గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి. నోటితో పాడే పాటలు ఉంటాయి, అవి కోటి పాటలు నోరు పలకడం కష్టం. ఎందుకంటే అన్ని పాటలు ఎక్కడ ధారణలో ఉంటాయి? గట్టిగా ఓ 4 పాటల గురించి చెప్పాలంటే పుస్తకంలో చూసుకుని చెప్పవలసి ఉంటుంది. కానీ స్నేహభావన అన్నది ఎక్కడ ఉండిపోతుంది? గుండెలో ఉండిపోతుంది. పాట అన్న మాట దేన్ని సూచిస్తుంది? మాధుర్యాన్ని, సంతోషాన్ని, పులకరింతని, ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. ఆయన పాట పాడుకుంటున్నాడంటే ఆయన ఉల్లాసంగా ఉన్నాడని గుర్తు. గుండెనే కదలించితే, గుండెనే పలికించితే, ఆ స్నేహభావంలో నోరు కాదుట, గుండె పలికిందనుకోండి. గుండె పలకకుండా ఉండదుగా స్నేహంలో. కోటి పాటలు పలుకుతాయి. ఆ స్నేహం కలిగిన హృదయాల్లోట కోటి పాటలు వస్తాయిట ఆ గుండెలోంచి. అంటే అన్ని మధుర భావనలట, అంత ప్రేమట, అవతల వాళ్ళు బాగుండాలన్న అంత కాంక్షట, అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదన్న అంత తాపత్రయంట. ఎప్పుడూ వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ఎప్పుడూ నా తలపుల్లో ఉండాలి, వాళ్ళ తలపుల్లో నేను ఉండాలి, వాళ్ళు నా పక్కన కనపడుతూ ఉండాలి, రోజు ఓసారి చూస్తూ ఉండాలి. అది ఆ గుండెని కదిపితే కోటి పాటలు పలుకుతాయి. ఆయన పాడవు, అవే పలికేస్తాయి, వచ్చేస్తాయి, తనంత తానుగా వచ్చేస్తాయి. ఎందుకని అంటే ఆ గుండె నిండా స్నేహం అలా నిండిపోయింది. కాబట్టి గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి, మమతనే పండించితే మణుల పంటలు దొరుకుతాయి. సాధారణంగా ఏదో వరి పండుతుంది, గోధుమలు పండుతాయి, కందులు పండుతాయి, పెసలు పండుతాయి, మినువులు పండుతాయి. మణులు పండడం అన్న మాట లోకంలో ఉండదు, మణులు గనుల్లో దొరుకుతాయి. కానీ ఇక్కట మమతనే పండించితే, ఆ స్నేహభావం ఉందే అది చెడిపోకుండా చూసుకోవడం అలవాటైతే. స్నేహం చెడిపోకుండా ఉండడం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే స్నేహం స్వార్థంగా మారకుండా ఉండడం. నేను బాగుంటే చాలు, నేను సంతోషంగా ఉంటే చాలు, అవతల వాళ్ళు ఏమైనా పర్వాలేదు అనుకుంటే అది స్నేహం కాదు. నేను ఇబ్బంది పడినా పర్వాలేదు, నాకు కష్టమైనా పర్వాలేదు, వాళ్ళు అలా నవ్వుతూ సంతోషంగా ఉంటే చాలు అనుకుంటే స్నేహం అది. అటువంటి మమత పండిందనుకోండి, ఆ అనురాగం, ఆ ప్రేమ, ఆ భావన లోపల బాగా పరిణితి చెందిందనుకోండి, అక్కట మణుల పంటలు దొరుకుతాయి. ఇంకా అంతకన్నా గొప్ప హృదయం ఏముంది? ఇంకా అక్కడ ఎన్ని గుణాలు ఉంటాయి? అప్పుడు ఎంత రక్షణ, ఎంత తాపత్రయం! అక్కడ మణుల పంటల పండుతాయిట ఆ స్నేహభావంలో. బాధలను ప్రేమించు భాయి, లేదు అంతకు మించి హాయి. మరి స్నేహితుడు చాలా దిగులుగా బాధగా కూర్చున్నాడు కదూ, ఏదో కష్టం వచ్చింది, ఏదో బాధగా ఉంది. నేను తేలిక మార్గం చెప్తాను స్నేహితుడా, స్నేహితుడు భాయ్, సోదరుడా, ఆ స్నేహభావం చేత అంటూ బాధలను ప్రేమించు భాయి. బాధలను ప్రేమించడం నేర్చుకున్నామనుకో, లేదు అంతకు మించి హాయ్. ఇది బాధ అంటే దుఃఖం, ఆ బాధనే ప్రేమించడం నేర్చేసుకుంటే, ఆ బాధని అనుభవించడమే జీవితంలో అంతర్భాగంగా అలవాటు చేసుకున్నాం అనుకో,
ఇంతకన్నా నా జీవితంలో ఎప్పుడూ సుఖాలే ఉండే అవకాశం ఉండదు. నా జీవితంలో నేను పిలవకపోయినా వచ్చేవి ఏమిటంటే బాధలే, నేను పిలవకుండా వచ్చేవి ఏమిటంటే సమస్యలే, నేను పిలవకుండా వచ్చేవి ఏమిటి అంటే అవగాహనలో వచ్చేటటువంటి అయోమయత్వమే. ఇలాంటివే వస్తుంటాయి. వాటిని ప్రేమించడం నేర్చుకుంటే. ఇవి రాకుండా ఎలా ఉంటాయి? వస్తాయి. అవి రాకపోతే నాకు చిన్నపోతుంది, కానీ అవి వస్తే నాకేం చిన్నపోదు. ఎందుకంటే ఇవి వస్తూ ఉండడం, వాటిని అధిగమిస్తూ ఉండడం నాకు అలవాటు అయిపోయింది. అని వాటిని ప్రేమించడం నేర్చుకుంటే అసలు బాధే లేదు బాయి. కాబట్టి బాధలను ప్రేమించు బాయి, లేదు అంతకు మించి హాయి. ఇంకా అంతకన్నా హాయి జీవితంలో లేదు. ఎందుకని? హాయి కావాలనుకున్న వాడికి బాధ వస్తే ఇబ్బంది, బాధ వస్తే ఆహ్వానించేవాడికి ఇంకా వాడికి బాధ ఎక్కడుంది? వాడికి ఉన్నది హాయే ఉంది. అందుకని బాధలని ప్రేమించేయడం నేర్చేసుకోవాలి అని. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు. బాధపడిపోతున్నాడు మనసులో. అంటే అవతల వాళ్ళని ఉత్సాహపరచడానికి ఏదో చెప్తున్నాడు, కానీ ఇవతల పక్క స్నేహితుడు బాధలను ప్రేమించు బాయి, లేదు అంతకు మించి హాయి అంటున్నాడు. కానీ ఏదో బాధ ఉందే, ఇవాళ నవ్వట్లేదే, ఇవాళ చాలా దిగులుగా ఉన్నాడే, ఏమిటో నీరసంగా కూర్చున్నాడే, పూర్వం ఉత్సాహం లేదే, ఏమిటి అధిగమించలేనంత సమస్య వచ్చిందా అని ఆ బాధ అసలు నిజానికి ఉన్నది యువతల ఆయనకి. స్నేహం చేత అవతల వారి బాధకి తను బాధపడిపోతున్నాడు. బాధపడిపోతూ కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు. ఏమిటో నీ బాధ నాకైనా చెప్పు భాయ్. కత్తిలా ఎంత పదునుగా ఉంటావో, ఏ సమస్య వచ్చినా అధిగమించేయడం నీకు అలవాటు, పరిష్కరిస్తావు, సంతోషంగా ముందుకెళ్ళిపోతూ ఉంటావు. అలాంటి వాడివి ఇవాళ ఎందుకో మెత్తబడిపోయి అలా కూర్చున్నావు. అంటే ఎందుకో నీ అంత నువ్వు ఇవాళ పరిష్కరించలేకపోతున్నావు. స్నేహితుడిని నేనున్నాను కదా, ఏమిటో నీ బాధ నాకైనా చెప్పు భాయ్. ఆ బాధ ఏమిటో పంచుకో, నీకు కొంత తగ్గుతుంది. ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పవాయ్. నీ బాధకి కారణమైన రహస్యం ఏమిటో నా దగ్గర దాచేస్తే స్నేహం ఏమిటి ఇంకా? కాబట్టి ఆ రహస్యం ఏమిటో కొద్దిగా విప్పవయ్యా. అంటే నిజంగా స్నేహం ఉన్నవాడు అవతలవాడు దిగులుగా ఉంటే ఎంత కొట్టుకుపోతాడో అది ఏమిటో తెలుసుకుని ఎట్లాగైనా పరిష్కారం చేసి అవతల వాళ్ళు గట్టెక్కి సంతోషంగా ఉండాలి. ఎంత తాపత్రయపడిపోతాడో తెలుస్తుంది. నిండుగా నువ్వు నేడు నవ్వాలి. ఏమిటి కోరిక అంటే ఎప్పుడు ఎలా నవ్వుతావో అలా నిండుగా నవ్వాలి. నిండుగా నవ్వడం అంటే నిండుగా అన్న మాట సర్వసాధారణంగా చంద్రబింబానికి వేస్తాం. నిండు బింబం, నిండు చంద్రబింబం అంటాం. ఆయన నవ్వితే అలా ఉంటాడు, అంత సంతోషంగా ఉంటాడు. ఆయన నవ్వుతూ ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు. కానీ ఇవాళ ఆయన ఎందుకో చాలా బాధగా ఉన్నాడు. కాబట్టి నిండుగా నువ్వు నేడు నవ్వాలి, అందుకు నేనేమి ఇవ్వాలి? నువ్వు అలా నవ్వాలి. నువ్వు అలా నవ్వాలంటే నేనేమి ఇవ్వాలి చెప్పు? ఆ మాటలు చూడండి ఎంత బాగుపడ్డాయో. కాబట్టి నిండుగా నువ్వు నేడు నవ్వాలి, అందుకు నేనేమి ఇవ్వాలి? నువ్వేం చేస్తావు అంటావేమో, నీ కోసం ఏదైనా చేస్తాను. చుక్కలను కోసుకొని తెమ్మంటావా? ఆకాశంలో ఉన్న చుక్కల్ని కోసేసి ఒక్కొక్కదాన్ని తీసుకురమ్మంటావా? అంటే అవి అలా అంటుకుపోయినట్టుగా ఉండిపోయాయి కదా, నేను కోసేస్తే తప్ప రావు, కోసి అట్టుకొచ్చేస్తాను వాటిని. అసలు ఆ భావన ఎంత గొప్ప భావన చూడండి. అందుకని చుక్కలను కోసుకొని తెమ్మంటావా, దిక్కులను కలిపేయమంటావా? ఈ దిక్కులకి కలవడం అలవాట్లేదు. తూర్పు ఎప్పుడు తూర్పే, పశ్చిమం ఎప్పుడు పశ్చిమే. పశ్చిమం తూర్పు దగ్గరికి వెళ్ళదు, తూర్పు దక్షిణం దగ్గరికి వెళ్ళదు, దక్షిణం ఉత్తరం దగ్గరికి వెళ్ళదు. కానీ వీటిని ఒకసారి కలిపేయమంటావా? ఇవన్నీ ఎప్పుడు ఇలాగే విడిపోయి ఉంటాయి, ఒక్కనాడు కలవని బెంగెట్టుకున్నావా? వీటిని కలిపేయమంటావా? కలిపేస్తాను అంటే నిజంగా కలిపేయగలడా? అంటే ఆ స్నేహితుణ్ణి నవ్వించడం కోసం ఆ సాధ్యాసాధ్యములను పరిగణించట్లేదు ఇంకా. కాబట్టి దిక్కులను కలిపేయమంటావా, దింపమంటావా చంద్రుణ్ణి? ఆ చంద్రుడు ఆకాశంలో ఉన్నాడు, అంత బాగుంటాడు, ఓసారి దగ్గరికి వస్తే బాగుండని ఏమైనా దిగులుగా ఉన్నావా? తీసుకురానా, కిందకి తీసుకురానా? తుంచమంటావా సూర్యుణ్ణి? ఆ మాట ఏమిటో శ్రీనారాయణ రెడ్డి గారికి. చూడండి, పువ్వు ఉంటుంది, చాలా తేలిగ్గా అదేంటి అలా పువ్వులు తుంచేస్తున్నావు అంటారు, ఆ మొగ్గలు తుంచేస్తున్నావు అంటారు. అక్కర లేకుండా, అవసరం లేకుండా పువ్వులు ఇప్పుడుకేస్తున్నాడు అనుకోండి ఎవరో, ఎందుకు అలా పువ్వులు తుంచేస్తున్నావు అంటారు. అదే ఓ దండ కట్టుకోవడానికో పూజకో తీస్తున్నారనుకోండి, పువ్వులు కోస్తున్నారంటారు. తుంచమంటావా సూర్యుణ్ణి,
అంటే అంత తేలిక ఆయనకి. సూర్యుని ఇలా తుంచేసి పట్టుకొచ్చేస్తాట. ఆకాశం అనేటటువంటి కొమ్మకి పూసిన వెలుగు పువ్వులా ఉన్నట్ట సూర్యుడు, అది తుంచి పట్టుకొచ్చేస్తాట. తుంచమంటావా సూర్యుణ్ణి? ఏమి చెయ్యాలన్నా చేస్తాను, నువ్వు నవ్వడం నాకు చాలు. ఏం చేయమంటావు చెప్పు? ఏమి చెయ్యాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైనా ఇస్తాను. నువ్వు కోరాలి కానీ నీ ప్రాణం నాకు ఇచ్చేయంటే, నీ సంతోషం కన్నా నా ప్రాణం నాకేం గొప్ప కాదు, ఇచ్చేస్తాను. కాబట్టి దోస్తీకి నజరానా చిరునవ్వురా నాన్న. అసలు స్నేహం అన్నదానికి కానుకేమిటో తెలుసా? చిరునవ్వు నవ్వడం. ఎంత బాధ ఉన్నా, ఎంత ఇబ్బందిగా ఉన్నా, అంత ప్రేమించే వ్యక్తులు, అంత స్నేహపూరితమైన వ్యక్తులు కనపడినప్పుడు ఓ చిన్న నవ్వు నవ్వాలి. కాబట్టి దోస్తీకి నజరాన చిరునవ్వు రానాన్న, ఓ చిన్న నవ్వు నవ్వాలి. కాబట్టి ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు. నిజంగా ఆ స్నేహభావానికి అవతలవాడి ఏమైపోతాడు? ఎన్ని కష్టాలున్నా ఆ మాటలకి, ఆ ప్రేమకి నవ్వకుండా ఉండగలడా? నవ్వి తీరాలంతే. ఇంకా అంటే కవి ఇద్దరు వ్యక్తుల్ని ఊహించి, ఇద్దరి స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని, ఒకరు కష్టంలో ఉంటే ఒకరు యువతల వారిలో కష్టం మరిచిపోయేటట్టు చేసి నవ్వించాలనుకుంటే ఎలా మాట్లాడాలో అప్పుడు నవ్వకుండా ఎలా ఉండలేడు. నవ్వాడన్న విషయం చూస్తే తెలుస్తుంది. నవ్వారని పాటలో చెప్పరు కదా. నవ్వారని పాటలో ఎలా తెలుస్తుందంటే, నవ్వాడని రెండో స్నేహితుడు ఆనందపడిపోవడంలో తెలుస్తుంది. ఈ మాటలు ఇలా మాట్లాడితే అది స్నేహం, అది నిస్వార్థమైనటువంటి ప్రేమ. అప్పుడు నవ్వకుండా ఎలా ఉండగలడు? కాబట్టి దోస్తీకి నజరానా చిరునవ్వురానా ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు. ఈ మాటలు చెప్పేటప్పటికీ నిజంగా పాపం ఇంత తాపత్రయపడిపోతున్నాడు. దిక్కులు గెలిపేస్తాట, చంద్రుణ్ణి దింపేస్తాట, సూర్యుడిని తుంచేస్తాట, నా కోసం ప్రాణమైన ఇచ్చేస్తాట, దోస్తీకి నజరానా చిరునవ్వేట, నేను నవ్వకుండా ఎలా ఉండగలను? నవ్వేశాడు. అవతల స్నేహితుడు నవ్వేసేటప్పటికీ నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా, అమ్మయ్యా నవ్వేశాడు. ఏమిటి ఆయనకి ఆయన నవ్వేస్తే అంటే, శ్రీనారాయణ రెడ్డి గారు ఆ పాటని పూర్తి చేసిన తీరు అంత గొప్పగా. నవ్వెరా నా ముందు రంజాను పండుగ. మహమ్మదీయులకి చాలా గొప్ప పండగల్లో రంజాన్ ఒకటి కదా. అంటే స్నేహితుడు నవ్వితే అది రంజాన్ పండుగ ఆయనకి. అంటే ఇంకా అంతకన్నా పండగ ఆయనకి లేదు. నిత్య రంజాన్ పండగ చేసుకోగలిగిన వాడు ఎవరంటే, స్నేహితుడు నవ్వితే అలా సంతోషపడిపోగలిగిన స్నేహభావం ఉన్నవాడు. అది ఎవరైనా సరే. అలాంటి స్నేహం ఇద్దరి మధ్య ఉంటే అంతకన్నా వాళ్ళ జీవితాలకు అదృష్టం లేదు. అది నిజమైన స్నేహం. అది అలా గుండెల్లో ఉండిపోతుంది అంతే. వాళ్ళు ఒక రోజు మొత్తం మీద ఎంతసేపు కలిసి పక్కపక్కన కూర్చుంటారన్న దానితో సంబంధం లేదు. వాళ్ళు ఒకరి మనసులో ఒకరు ఉంటారు. ఎప్పుడూ ఒకళ్ళ హితాన్ని ఒకళ్ళు అపేక్షిస్తూ ఉంటారు. కాబట్టి నవ్వెరా నా ముందు రంజాను పండుగ, స్నేహమేరా జీవితం, స్నేహమేనా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహం గురించి కేవలం వర్ణించి చెప్పడం కాదు, స్నేహం అన్నది ఎంత గొప్పదో అక్కడ ప్రదర్శించి చూపిస్తూ ఇద్దరు స్నేహితులు ఎట్లా ఉంటారో, ఒకళ్ళ కష్టంలో ఉంటే ఒకళ్ళు తట్టుకోలేక రెండో వాళ్ళు కూడా ఏడుస్తూ కూర్చోకుండా యువతల వాళ్ళని ఎలా నవ్విస్తారో, ఎలా కలుపుకుంటారో, ఆ నవ్వు చూసి ఎంత ఆనందపడిపోతారో, ఎలా గట్టెక్కిస్తారో చెప్పడానికి వీలుగా అంత హృద్యంగా పాట రాసి తీసుకురావడం. స్నేహం గురించి ఎంత గొప్పగా అవగాహన ఉంటే శ్రీనారాయణ రెడ్డి గారు ఇలాంటి పాట రాయగలరు. నిజంగా చాలా చాలా గొప్ప పాటల్లో, మానవీయ అనుబంధాల్లో స్నేహం అనేటటువంటిది అంత గొప్ప అనుబంధం. అంత గొప్ప అనుబంధానికి ఇంత పెద్ద పీట వేసి ఇంత చక్కటి పాట రాసిన శ్రీనారాయణ రెడ్డి గారిని తలుచుకుని నమస్కారం చేయడం తప్ప మనం ఆయనకి ఏమి ఇవ్వగలం? అటువంటి స్నేహభావం మన మనసులలో కూడా స్థిరంగా నిలబడాలని భగవంతుడిని ప్రార్థన చేద్దాం. ఈ పాట వరకు స్వస్తి.